తాడేపల్లిలో జగన్ ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం అంశంలో మంత్రి అనిత మాజీ మంత్రి బొత్స మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వం సీసీ ఫుటేజీలు తమను అడగడం కరెక్ట్ కాదని బొత్స అన్నారు. విచారణలో భాగంగా పోలీసులు సీసీ ఫుటేజీలు అడిగితే ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు మంత్రి అనిత. నేను అడుగుతున్నా ఒకటే అధ్యక్ష తమని ఏదైతే వారు వచ్చి ఎంక్వైరీ చేశాను అన్నారు, ఫైన్, ప్రభుత్వం ఎంక్వైరీ చేసుకుంది, దాని మీద వచ్చి ఒక సిట్ కూడా వేసింది, ఆ సిట్ కూడా అందరినీ పిలుస్తుంది, అందరి దాకా స్టేట్మెంట్ కట్టించుకోనియండి. కానీ ఏదైతే మీరు అడుగుతుందో ఆ ఇంట్లో చెత్త కాల్చుకున్న ఆ సిసి ఫుటేజ్ ఏమని ఆయన ఇవ్వలేదని అంటే దానికి అర్థం ఏంటి? ఎంక్వైరీ అవుతుంది కదా, దాన్ని సభలో వచ్చి ఆ తాడేపల్లి ప్యాలెస్ అనే ఆ వరుణ్ అని అది కరెక్ట్ కాదు కదా. సీన్ ఆఫ్ ఎవిడెన్స్ లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసేది చుట్టుపక్కల ఏమైనా కెమెరాస్ ఉన్నాయా లేదా, ఆ కెమెరాస్ లో ఏదైనా ఫుటేజ్ ఉందా లేదా, ఆ ఫుటేజ్ లో ఏమైనా దొరుకుతుందా లేదా, అది ఇమీడియట్ గా ప్రైమ్ ఆఫ్ ఎంక్వైరీలో తీసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా నోట్ చేసుకుని ఛార్జ్ షీట్ వరకు వెళ్తారు అధ్యక్ష. ఇది ప్రొసీజర్ అధ్యక్ష. దీని ఏదో డివేట్ చేసి మిమ్మల్ని ఏదో బురద చల్లడానికో మేము చేసే ప్రక్రియ కాదు. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి, మీరు కూడా సహకరించాలి. నిజంగా ఆ రోజు మీరు చాలా మంది వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఎస్పీ కంప్లైంట్ ఇచ్చారు, ఎస్పీ డైరెక్ట్ గా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. మేము ఎంక్వైరీ చేస్తున్న భాగంగా మీరు సీసీ ఫుటేజెస్ ఇవ్వండి అంటే సీసీ ఫుటేజ్ ఇవ్వలేదు. మేము దానికి ప్రత్యామ్నాయంగా మేము సీసీ ఫుటేజెస్ కూడా పెట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. దానికి వాళ్ళ ప్రైవసీ ఏదో ఇబ్బంది పడింది అన్నట్టుగా వాళ్ళు మా తర్వాత మాట్లాడారు అధ్యక్ష. కాబట్టి ఇది కంపల్సరీగా ఎంక్వైరీలో భాగంగా సీసీ ఫుటేజెస్ ఎవరివైనా విచారణలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ అడిగితే ఇచ్చి తీరాల్సిందే. ఇది రూల్ అధ్యక్ష.